అండ్ నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినట్లయితే అంటే సోషల్ మీడియాలో ఉన్న మాటలే మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మాట అన్నారంటే రేపు అన్న రోజు ఆ మాట మీద ఆయన నిలబడడం లేదు. అది మనం క్లారిటీగా చెప్పాలంటే అప్పుడు చెగువేరా అన్నారు, ఇంకొకరు అన్నారు, కమ్యూనిస్ట్ అన్నారు, ఇప్పుడు వచ్చి సనాతన ధర్మం అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయన మాటలు మార్చేస్తూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన ఆ మాటల మీద ఫోకస్ పెట్టరు. ఒక రాజకీయ నాయకుడికి అలా ఉండకూడదు, ఇచ్చిన మాట మీద మనం చెప్పే మాట మీద పట్టు ఉండాలని అంటూ ఉంటారు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు. నిన్న అలాంటి ఒక వ్యాఖ్యే అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మన బలహీనతను కూడా మనం దాన్ని బలంగా మార్చుకుంటాం తప్ప ఇది నా బలహీనత అని చూపించు. బట్ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పేశారు, నాకు అంత సత్తా లేదు కాబట్టే నేను చంద్రబాబు నాయుడు గారిని తో కలిసి పనిచేస్తున్నాను, కూటమిగా మేము ఏర్పడ్డాము అని. ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఆ మాట మాట్లాడచ్చా? ఇక్కడ స్వర్ణ గారు బేసిక్ గా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒకే మాట మీద ఈ సబ్జెక్ట్ లో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఒకే మాట మీద ఉన్నాడు డే 1 నుంచి. మీరు అనొచ్చు ఇన్ని ట్రాక్స్ మార్చేసిన ఆయన ఒకే మాట మీద మీరు ఎట్లా అంటారని. ఏంటి ఆయన ఒకే ఒక మాట, నేను ఒంటరిగా రాజకీయాలు చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ కాలం నడుస్తాను. ఇది మొదటి నుంచి ఆయన స్టాండ్ బై. 2014 నుంచి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మొదటి నుంచి 6వ పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్న లీడర్ ఎవరైనా ఉన్న రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన ఎందుకు రాష్ట్రంలో 2 బలమైన పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం, జగన్మోహన్ నాయకులు వైసీపీ. ఈయన 3వ పార్టీ పెట్టాడు. 3వ పార్టీ లక్ష్యం ఏముంటుంది, ఈ ఇద్దరిని కొట్టేసి మనం రావాలి, అదే కదా రాజకీయ లక్ష్యం. ప్రజారాజ్యం అందుకే కదా పెట్టాడు. అది సాధ్యం గల పార్టీ నుంచి కాంగ్రెస్ లో కలిపేసినారు. కానీ కాంగ్రెస్ లో కలపకుండా నిలబడి కొట్లాడు ఉండాలి, మీ వల్ల కాల కలిపేసినారు. ఇప్పుడు ఈయన మా అన్న చేయని లక్ష్యం నేను నెరవేరుస్తాను వచ్చాడు. గుడ్. మీరు ఈ 2 పార్టీలు కొట్టేసి 3వ పార్టీ మీద అధికారం అంటే మీరు కొంత టైం ఓపిక పట్టాలి. 2 పార్టీల మీద ఎరెక్ట్ వస్తేనే మీకు ఎట్లా వస్తారు. ఇది జరగల, ఇంకా టైం పట్టేట్టుగా ఉంది, ఓపిక లేదు. 2 పార్టీలు కొట్టేసి అధికారంలోకి వచ్చి ఒక 18 అన్నలాగా ఒక 18% ఓట్లు, ఒక 18 మంది ఎమ్మెల్యేలు వస్తారా అనుకుంటే చివరకు ఇట్లాంటి ప్రయత్నం చేసేటప్పుడు చివరికి ఏమవుతుంది, ఒకే ఎమ్మెల్యే గెలిచి తను 2 చోట్ల ఓడిపోయారు. దాని ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం ఒకరిని ఓడించడానికి ఇంకొకరిని గెలిపించడానికి మన శక్తి సరిపోతా ఉంది. మనం ఇద్దరిని కొట్టేసి అధికారంలోకి రావడం కాదు కదా, ఈ ప్రయత్నంలో మనం కూడా ఓడిపోతున్నాము అని ఒక సత్యాన్ని ఆయన గమనించినాడు. ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని ఓడించి రావడం కాదు కదా, మనం నిలబడలేము. ఆయన మన సభలో మనం నిలబడ్డాం, వాళ్ళు నిలబెట్టమన్నారు కదా, అదేం జరగదు. మనం నిలబడలేము, వాళ్ళు నిలబెట్టలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఇప్పుడు చేయలేము. ఆ పేరుతో ఒంటరిగా ఉన్నా కూడా మనం నిలబడలేము, మనమే గెలిచే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి తెలుగుదేశంతో ఎక్కువ కాలం ఉన్నాం. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలుపుకోడు, ఇట్లాంటి విషయాలు ఆయనకు ఒంటరిగా నేనే సింగిల్ అంటాడు, సింగిల్ సింహం అంటాడు. ఇంకా ఆయన దగ్గరకు ఆయనతో కలవడం కుదరదు. ఇప్పుడు ఇది ఎంతమందినైనా కలుపుకునే శక్తి, ఎంతమందితోనే యుద్ధం చేసే శక్తి 2 చంద్రబాబు గారికి ఏకకాలం ఉంది. ఎంతమందితోనే యుద్ధం చేయగలడు, ఎంతమందినైనా కలుపుకోగలడు. కాబట్టి యాక్సెస్ ఉంది, ఈ యాక్సెస్ ఉంది, వాడు యాక్సెస్ లేదు. రియాలిటీ ఇది. కాబట్టి ఆయన రియాలిటీ చెక్ చేసుకున్నాడు మన పరిస్థితి. కాకపోతే అప్పుడప్పుడు చేసే మాటలు దానికి వైట్ ఆపోజిట్గా ఉంటాయి. కానీ సెంటర్ పాయింట్ గా మాత్రం మొదటి నుంచి ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నాడు. తాను ఒంటరిగా ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితిలో శక్తి లేదు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశంతో ఉంటున్నాడు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే కదా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చెప్పుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, మనం గెలవలేము, ఇంకా నేను గెలవలేను అనే పదం తప్ప అని వాడేసాడు. రేపు అది కూడా వాడతలేదు, చూడాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎటకారంగా చేసింది అదే కదా. ఇప్పుడు ఎటకారంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అది ఎటకారం. మీరు ఆయన అంతకన్నా ఎక్కువ ఎటకారం చేస్తున్నారు, పులివెందుల ఎమ్మెల్యే అది ఇదని. పాయింట్ ఏంటంటే మీరు గెలవలేరని చెప్పినాడు. ఇప్పుడు మీరు ఈ యాక్టులు చేస్తున్నారు. ఏమని, మనం ఒంటరిగా గెలవలేం, మన శక్తి సరిపోదు, కానీ గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతా ఉంటారు. దాన్ని మీ ఉద్దేశాన్ని నేను తప్పట్ను. సెంట్రలైజ్డ్గా మాకు జగన్ వద్దు అనుకుంటున్నారు రాష్ట్రంలో రాజకీయంగా. గుడ్, మీ అభిప్రాయం ఇది. చంద్రబాబు అయితే కరెక్ట్ అనుకుంటారు, అది కూడా తప్పులేదు మీ స్టాండు. కాబట్టి మనం ఒంటరిగా గెలవలేం, చంద్రబాబు సహాయం చేయగలం. మళ్ళీ ఈ ఉపన్యాసాలు ఎందుకు, మనం నిలబడ్డాం 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబడ్డాం అనేది. మీరు నిలబడి 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబెట్టే శక్తి మనకుంటే మళ్ళీ వాళ్ళతో మీరు మన శక్తి లేదని చెప్పడం, శక్తి లేని వాడు నిలబెడతారా ఇంకో పార్టీ? మీరు నిలబడడం 40 ఏళ్ళ పార్టీని గెలిపించడం శక్తి లేని వాడు చేయగలరా? శక్తి ఉన్నవాడు చేస్తాడు. కాబట్టి అంత పెద్ద భారీ ఉపన్యాసాలు ఒకవైపు, ఇది జాలదన్నట్టు తమిళనాడులో పోటీ చేస్తాం, ఆడ పోటీ చేస్తాం ఇంకొక మాట. కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో కలవడు, ఆయనకి ఇష్టం లేదు. చంద్రబాబు గారితో యాక్సెస్ ఉంది, కలిశారు. తాను ఒంటరిగా ఇద్దరికి ప్రత్యామ్నాయం నిలబడలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. అదే సస్టైన్ తను కూడా కాలేడు పార్టీగా. కాబట్టి నేను చంద్రబాబు గారితో ఉంటున్నాను
అనే విషయం ఆయన చెప్పకనే చెప్తున్నాడు. కానీ అప్పుడప్పుడు ఆశ కల్పిస్తూ ఉంటాడు. మనం నిలిచాం, వాళ్ళు నిలబెట్టాం అంటే చంద్రబాబు నేనే గెలిపించాడా, లేకపోతే జగన్ ఈసారి వైటికి పరిమితం చేస్తాం, ఇవన్నీ చెప్పడం ద్వారా, లేదా అప్పుడప్పుడు అసంతృప్తి చేయడం ద్వారా ఈయన పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా అనే భ్రమలు కల్పిస్తున్నాడు. ఆయన క్లియర్ గా 5 నుంచి 15 ఏళ్ళు అన్నాడు కదా, తెలుగుదేశం పార్టీ తను వద్దనుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డట్టుగా అర్థం అవుతుంది. అంటే చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అని అనుకోవచ్చు కదండి. ఆయన అనుకుంటున్నాడు, అది రియాలిటీ కూడా. ఆయన అనుకునే చెప్పాడు కదా, నాకు శక్తి లేదంటే అర్థం మజిల్ పవర్ కాదు కదా. మజిల్ పవర్ తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు యువకుడే, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ ఏంటంటే ఫిజికల్ పవర్ గా చూసుకున్నప్పుడు అక్కడ కండిషన్ అట్లేదు. జగన్ గారితో సగం సమాజం, చంద్రబాబు గారితో సగం విడిపోయింది. ఆ 20% మంది అటు ఇటు వేస్తున్నారు. కాబట్టి తాను రాజకీయాల్లో నిలబడాలన్నా, భవిష్యత్తు గురించి ఆశ పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఇంకొక రాజకీయ పార్టీతో అసోసియేట్ కావాల్సిందే అని నిర్ణయానికి వచ్చాడు. ఆయన బలహీనత కానీ ఆయన ఈరోజు ఒప్పుకుంటాడు మెల్లిమెల్లిగా. మనం మొదటి నుంచి చెప్తాం, ఆయన ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇంకొంచెం క్లారిటీగా భవిష్యత్తులో ఒప్పుకుంటాడు.